హలో హాయ్ ఫ్రెండ్స్. సో ఈ బాటిల్స్ ఏందనుకుంటున్నారా? కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, హెయిర్ ఆయిల్ అండి. సో నేను నిన్న ఆర్డర్ పెట్టుకుంటే ఇవాళే వచ్చింది. సో ఈ ఆయిల్ నేను ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నానంటే, సో మా కోడలు కూడా ఇదే ఆయిల్ వాడుతుంది కాబట్టి, సో 4-5 మంత్స్ బ్యాక్ అయితే తన జుట్టు చాలా సన్నగా ఉండింది. సో ఈ ఆయిల్ యూస్ చేస్తున్న తర్వాత హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరిగింది. సో నేను కనుక్కున్నాను, ఏం పెట్టుకుంటున్నావు అంటే, సో అక్క నేను ఈ ఆయిల్ పెట్టుకుంటున్నాను, అప్పటి నుంచి నా హెయిర్ చాలా గ్రోత్గా ఉంది. సో కోకోనట్ ఆయిల్, ఈ ఆయిల్ 2 మిక్స్ చేసి పెట్టుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి పెట్టుకోవాలని చెప్పింది. కాబట్టి నేను నిన్ననే ఆర్డర్ పెట్టుకుంటే ఇవాళ వచ్చింది ఫ్లిప్కార్ట్లో. సో ఎలా ఉందనేది, నా పాప హెయిర్ ఎలా ఉంటుందనేది నేను చెప్పగలుగుతాను నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది కాబట్టి, మా కోడలు జుట్టు చూశాకని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేను 100% నమ్మకంతో నేను చెప్తున్నాను, తన జుట్టు చూశాకనే నేను చెప్తున్నాను. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకొన్ని వీడియోస్ మేము ముందుకు వస్తుంటాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఇంకొన్ని వీడియోస్ మేము ముందుకు వస్తుంటాను, ఓకేనా? స్మెల్ కూడా ఈ ఆయిల్, కోకోనట్ ఆయిల్ సేమ్ కోకోనట్ ఆయిల్ లాగానే ఉంది. సో ఈ ఆయిల్ కూడా చూద్దాం స్మెల్. మన ఆముదం ఎట్లా ఉంటుంది, సో అలాగే వస్తుంది. కాకపోతే ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా తిక్కుగా ఉంది, చూసారా? ఇంకో మొత్తం జల్లి లాగా ఉంది, తిక్కంటే మరి చాలా తిక్కుగా ఉంది. సో ఈ ఆయిల్ ఓకే, ఎందుకంటే మన కోకోనట్ ఆయిల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఈ 2 ఈక్వల్ చేసి మనం పెట్టుకోవాలన్నట్టు, అందుకని నేను 2 బాటిల్స్ ఆర్డర్ అనేది పెట్టుకున్నాను. సో ఈ క్యాప్స్ కూడా ఇచ్చారండి, ఎందుకంటే మన హ్యాండ్తో కాకుండా డైరెక్ట్ బాటిల్కి ఇలా ఫిట్ చేసేసి క్యాప్కి మనం డైరెక్ట్గా హెయిర్కి పెట్టుకుంటే మన హెయిర్ రూట్స్కి అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, సో ఈ క్యాప్స్ అనేది ఇచ్చారు. సో మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, సో ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఓకేనా? నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకొన్ని వీడియోస్ మేము ముందుకు వస్తుంటాను, ఓకేనా? నేను యూస్ చేశాక నెక్స్ట్ టైం హెయిర్ గ్రోత్ ఎలా ఉందనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పగలుగుతాను, ఓకేనా?